అవకాశమే కనబడుతుంది. సార్, ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ కుల సమీకరణలు కూడా స్టార్ట్ అయ్యాయి సార్. అసలే కార్తీక మాసం కదా సార్, వనభోజనాలుగా చెప్పబడే కుల భోజనాల్లో రాజకీయ నాయకులు ఎంటర్ అవుతూ ఉన్నారు. సో అక్కడ మా పార్టీని గెలిపించండి, మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్న పరిస్థితి. రీసెంట్గా నిన్న రేవంత్ రెడ్డి కమ్మ సంఘం నాయకులతో భేటీ అయ్యారు సార్. ఈ సందర్భంగా అక్కడ కృష్ణ అభిమానులు, అలాగే మహేష్ సేనగా చెప్పబడే మహేష్ బాబు అభిమానులు నవీన్ యాదవ్కు మద్దతు ఇస్తూ ఉన్నట్టుగా వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. సో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో కుల సమీకరణాలు, మీ కామెంట్ ఏంటి సార్ దీన్ని? అంటే డెఫినెట్గా కమ్మ ఓటు కీలకమే, మీకు కాదని ఎవరు అన్నారు. కమ్మ ఓటు కావచ్చు, ఓబీసీ ఓటు మన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ అంత పచ్చిగా కాస్ట్ తెలంగాణలో అంత ప్రభావం చూపకపోయినా అదొక అంశం. మీకు 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా కమ్మ సంఘం మద్దతు ఎవరికైనా చర్చ జరిగింది. తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయకంగా కమ్మాస్ మద్దతుదారులు, కానీ తెలుగుదేశం పోటీ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ బహిరంగంగా బీజేపీకి కూడా మద్దతు ఇవ్వడం లేదు. ఆంధ్రలో పొత్తున్నప్పటికీ కూడా తెలంగాణలో బీజేపీ అడగలేదు, టీడీపీ ఇవ్వలేదు. ఎందుకంటే తెలుగుదేశం మద్దతు ఉంది అంటే అది కొత్త సమస్యలు వస్తాయి బీజేపీకి. అందుకే 2015లో మీకు తెలుగుదేశంతో 2014లో మీకు కలిసి ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి 2 రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బీజేపీ టీడీపీ కలిసి ఉన్నా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నుంచి టీడీపీ విడిపోక ముందే తెలంగాణలో టీడీపీ బీజేపీ దూరం పెట్టింది. అందువల్ల మీకు తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిలబడి బీజేపీకి మద్దతు ఇస్తే పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. కానీ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కమ్మ సంఘం కూడా రేవంత్ రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తం చేసింది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడుకు రేవంత్ పట్ల ఉన్న సాన్నిహిత్యము అనేది బీఆర్ఎస్ చేసే ప్రచారం కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది. కానీ అది ఎంత ప్రభావం చూపింది అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు కమ్మ సంఘం మద్దతులు ఇచ్చాయని చెప్పినా కాంగ్రెస్ ఏం గెలవలేదు కదా. అందువల్ల సంఘాలు మద్దతు ఇస్తే ఇప్పుడు మహేష్ బాబు అభిమానుల సంఘం, కృష్ణాభిమానుల అభిమాన మద్దతు ఇవ్వాలని రూలేమీ లేదు. కానీ ఈ కాన్స్టిట్యున్సీలో మీకు అభ్యర్థుల సామాజిక నేపథ్యం కూడా కీలకమవుతుంది. అందువల్ల మాగంటి సునీతకు ఆ అడ్వాంటేజ్ కూడా రావచ్చు బీఆర్ఎస్ క్యాండిడేట్కు. సో రేవంత్ రెడ్డి పట్ల కమ్మ ఓటర్లలో ఉండే సానుకూలత, ఎందుకంటే బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ రాజకీయం చేస్తుంది కనుక కమ్మ ఓటర్స్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు రావచ్చున్నది కాంగ్రెస్ అంచనా. కానీ అభ్యర్థి సామాజిక నేపథ్యం చూస్తే కమ్మ ఓటు బీఆర్ఎస్కు వెళ్ళే అవకాశం కూడా కొట్టిపారేలేము. అందులో తెలుగుదేశం పార్టీ మద్దతు ఎవరికీ లేదు కనుక ఆ ఓటు వొలటైల్గా కూడా ఉండవచ్చు. అందువల్ల మీకు ఆ సంఘాల మద్దతు ఇచ్చినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు ఇస్తారని చెప్పలేం కదా. ఇక ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రౌడీ షీటర్ అనే అంశం కూడా